కొంతమంది అంటూ ఉంటారు, బైబిల్లో మార్పులు చేర్పులు ఉన్నాయట కదండి, చేంజ్ చేశారట కదండి, బైబిల్ని కావాల్సినట్టు రాసేసుకున్నారు కదండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. కావలసినట్టు గనక బైబిల్ని రాసేసి ఉండుంటే బైబిల్లో కొన్ని పోర్షన్లు ఈరోజు మనం చూడక్కర్లేదు. దావీదు పాపం చేశారనే విషయాన్ని రాయక్కర్లా, బైబిల్లో మార్చే గనక రాస్తే అది తీసేసేవారు ఖచ్చితంగా. అబ్రహాము దక్షిణ దిక్కుకు వెళ్ళాడు, అబద్ధం ఆడాడని బైబిల్లో రాయాల్సిన అవసరం లేదు. మార్చి రాసుంటే ఆ పోర్షన్ ప్రక్కన పెట్టేసేవాళ్ళు. లేదా మోషే దేవుని మాట లోబడక కనాను దేశం వెళ్ళలేకపోయాడని ఆ సందర్భం బైబిల్లో మనకు కనబడదు. మార్చి రాసుంటే ఉన్నదున్నట్టుగా దేవుని ప్రజల యొక్క గొప్పతనాన్ని ఎలాగైతే బైబిల్లో రాశారో వారి బలహీనతలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, క్షమాపణ కోరుకున్నప్పుడు వారి బలహీనతలు క్షమించి వారిని ఎలా బలంగా వాడుకున్నాడో నిదర్శనాలు బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి. రాసి లేదా మార్చి బైబిల్ని రాయలేదు. దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా మన చేతుల్లోకి వచ్చింది. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ మై ఫ్రెండ్స్, అంటిల్ ద రిటర్న్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు ప్రభు రెండోసారి ఈ భూమి మీదకి వచ్చేంత వరకు కూడా బైబిల్ని ఎవరో మార్చలేరు. బైబిల్ మార్చబడే గ్రంథం కాదు, ఉన్నదన్నట్టుగా అందరి చేతుల్లోకి వస్తుంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. గాడ్స్ వర్డ్ ఈజ్ అన్చేంజింగ్. దేవుని మాటల్లో మార్పు లేదు, ఆయన స్వభావంలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన అంగీకరించిన వారి జీవితాల్లో ఆయన కలిగి ఉండే ప్రణాళికల్లో మార్పు లేదు. అవర్ గాడ్ ఈజ్ అన్చేంజింగ్ గాడ్, ఇమ్యూటబుల్ గాడ్. మన దేవుడు మార్పు లేని దేవుడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి.